Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్య, సింహాసనము చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. చాలండి. ఈ 4 జీవుల యొక్క వివరణ ఏమిటో, ఆ దీపవృక్షము గురించి, ఆ స్ఫటికము గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను దాని గురించి మనము చూడబోతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేము ప్రభువా నిన్ను పాటల ద్వారా స్తుతించాము. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యము ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము అయ్యా. నీ వాక్యము ద్వారా మా ప్రాణము, మా ఆత్మ అయ్యా తృప్తిపరచండి ప్రభువా. నిజముగా నీ వాక్యము మా శరీరంలోనికి వచ్చునుగాక. నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ఇక్కడ ఆత్మీయ వాతావరణము కలగజేయండి ప్రభువా. బలహీనమైన బిడ్డలను బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. ఎవరైనా సంఘ బిడ్డలు అయ్యా అనారోగ్యముతో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రియ బిడ్డలను దర్శించండి ప్రభువా.
అనారోగ్యము నుండి వారిని విడిపించమని అడుగుచున్నాము. సంపూర్ణ స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాము. ఎవరైనా అక్కరలో ఉన్నట్లయితే వారి అక్కర తీర్చండి ప్రభువా, వారి అవసరత తీర్చండి ప్రభువా. అయ్యా, పరిశుద్ధాత్మ కొరకు ఆకలి దప్పుకలతో ఎవరైనా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను కుమ్మరింపు దయచేయండి ప్రభువా. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పించుకుంటున్నాము. నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. చాలా ప్రాముఖ్యమైన ఒక అంశమును ఇప్పుడు మనము తాకనై ఉన్నాము. ఆ యొక్క వర్తమానం పేరేంటయ్యా అంటే కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. చాలా ఇంపార్టెంట్ అయిన బుక్ ఇది. మీరు చాలా జాగ్రత్తగా వీటిని చదువుతున్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి పోయిన వారం మనం చూసుకున్నాము మరి ఆత్మ గురించి, అదే విధముగా ప్రాణము, శరీరము, వీటన్నిటి గురించి మనము మాట్లాడుకుంటా వచ్చాము. ఈ వారము 233వ పేరా వైపుకి తిరుగుతున్నాము. మరి మీరు చూసినట్లయితే 233వ పేరా 64వ పేజీ 233. హల్లెలూయా. మరి పోయిన వారం మనము శరీరంలో ఉన్న, అంతకుముందు వారము మనము శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు ఏమిటో చూసాము. ఆత్మలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు ఏమిటో చూసాము. అవి 1, 2, 3, 4, 5 గుణలక్షణాలు. అవి ఏంటంటే ఊహ, మరి రెండవది మనస్సాక్షి, మూడవది జ్ఞాపకము, నాలుగవది హేతుబుద్ధి అంటే తర్కము, ఐదవది ప్రేమ, అనురాగం. ప్రజల మరి వీటన్నిటిని మీరు అర్థం చేసుకున్నారా? మీకు అర్థం కాని ఎడల ఇప్పుడు నాకు చెప్పండి అంటున్నాడు ప్రవక్త ఇక్కడ. మరి చూచుట అంటే దృశ్యము, వాసన, వినికిడి, రుచి, స్పర్శ. ఇవి శరీరానికి తెరిచే ద్వారాలు అన్నమాట. ఆత్మను తెరిచే ద్వారములు, శరీరాన్ని తెరిచే ద్వారాలు. 5 ఇక్కడ మనకి 225వ పేర, 226వ పేరాలో మనకి చెప్పబడ్డాయి అవి. ఇప్పుడు 227వ పేర. ప్రైజ్ల 227. ఇక్కడ మనం చూసిన 233వ పేర వైపుకు మనం తిరుగుతున్నాము. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఇచ్చట చూడండి, మనము పరిశుద్ధ స్థలము, ఇత్తడి గంగాళం, పరిశుద్ధ మీరు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏ విధముగా ఉన్నదో మన శరీరము కూడా అలాగే నిర్మించాడు దేవుడు. అంటే ఇప్పుడు ఇది బయట ఉన్నదేమో ఆవరణమై ఉన్నది ఈ శరీరం. దీని లోపల ఏమున్నది? పరిశుద్ధ స్థలం. దాని లోపల దేవుడు నివసించేది ప్రాణమై ఉన్నది. అదే అతి పరిశుద్ధ స్థలమై ఉన్నది. మనిషి కూడా ఏ విధముగా 3 వలయాలుగా, శరీరము, లోన ఆత్మ, ఇంకా లోపలికి వెళ్తే ప్రాణము, ఈ విధముగా మనము కనపడతా ఉన్నది. అదే విధముగా ఇక్కడ మరి పాత నిబంధనలో మనం చూస్తున్నామండి. మరి మనము పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి మీరు చెప్పండి? పరిశుద్ధ స్థలంలో మరి దీపవృక్షం ఉన్నది, ఇంకేమున్నాయి? ధూప వేదిక ఉన్నది, రొట్టెల బల్ల ఉన్నది పరిశుద్ధ స్థలంలో. మరి ఆవరణంలో ఏమున్నాయి? ఇత్తడి గంగాళం ఉన్నది, మరి ఇత్తడి బలిపీఠం ఉన్నది. ఇత్తడి గంగాళంలో వేరుపరుచు జలములు ఉంటాయి. హల్లెలూయా. ఇది ఆవరణంలో. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నది, కరుణాపీఠం ఉన్నది, 10 ఆజ్ఞలున్నాయి, మరుగై ఉన్న మన్నా ఉన్నది, అహరోను చిగురించిన చేతికర్ర ఉన్నది,
మరి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. 10 ఆజ్ఞలు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనే పెట్టబడి ఉన్నాయి. ప్రజల ఇక్కడికి రండి, మీరు జాగ్రత్తగా చూస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, మనము పరిశుద్ధ స్థలము, ఇత్తడి గంగాళము, ప్రదీపములు అంటే దీపవృక్షం అన్నమాట. దీపవృక్షము, స్వర్ణ దీప స్తంభము అంటే బంగారపు దీప స్తంభము. దాంట్లో ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7, మొత్తం 7 బ్రాకెట్లో పెట్టారు, చూసారా అండి? అదే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫుల్పిట్ మీద చూస్తున్న 7 అన్నమాట. 1 2 3 4 5 6 7 ప్రజల ఇవే 7 సంఘ కాలాలు అయి ఉన్నాయి. యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు ఉన్న 7 సంఘ కాలాలు. ఎక్కడ చూస్తావు నువ్వు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తిరిగినట్లయితే 1వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. 20వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు గూర్చిన మర్మమును. ఇక్కడ సువర్ణ దీప స్తంభాలు ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. ఇంతకీ 7 సువర్ణ దీప స్తంభాలు ఏంటో మర్మం అది. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రాలు, 7 సంఘములకు దూతలు, ఆ 7 సువర్ణ దీప స్తంభములు, 7 సంఘములు. మీరు ప్రకటన గ్రంథమునకు వచ్చేసేదలికి అవి కనపడతాయి కదా. 1 2 3 అధ్యాయాలు అంటే 1 2 3 అధ్యాయాలు ఏంటి? 7 సంఘ కాలాలు అయి ఉన్నాయి. ఏంటండి? ప్రకటన గ్రంథం 1 2 3 అధ్యాయాలు 7 సంఘ కాలాలు. 7 సంఘ కాలాల్లో ఏం జరుగుతుందో మీరు చెప్పండి. అవ్వ యొక్క నిర్మాణం మీరు చూస్తున్నారా? ఏదైనా తోటలో ఆదాములో నుండి అవ్వను బయటకు తీసి అవ్వ నిర్మాణం చేశాడు, తిరిగి మరలా ఆదాము దగ్గరికి తీసుకెళ్ళాడు. అవును కదా. ఇప్పుడు రెండవ ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు అవ్వ ఉండాలి కదా. ఆ యొక్క రెండవ ఆదాము పక్కలో నుండి తీయబడినది ఎవరు? ఈ యొక్క వధువు సంఘం. ఆయన సిలువలో వేసిన బల్లెము పోటుతో ఆయన సిలువలో పక్కన బల్లెపోటు పొడిచినప్పుడు ఏం బయటకు వచ్చాయండి? నీరు, రక్తము, ఆ తర్వాత ఆత్మ. ఈ మూడే కదా ఒక జన్మ జరగటానికి. నీరు కావాలి, రక్తం కావాలి, ఆత్మ కావాలన్నమాట. ఇక నీకు అది ఏం కనపడుతుందంటే యేసుక్రీస్తు భార్యను బయటకు తీయటం కనపడతా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క సంఘ కాలాలలో 7 ఆత్మల ద్వారాగా నిర్మాణము జరుగుతూ ఉన్నది. జరిగిన తర్వాత ఆమెను తీసుకొని ఎక్కడికి వస్తున్నారంటే రెండవ ఆదామైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని రావటం జరుగుతున్నది. మరి మొదటి ఆదాముతో ఏ విధముగా అవ్వని కలుపుతున్నాడో రెండవ ఆదాముతో ఈ అవ్వ కూడా కలపబడతా ఉన్నది. అదే పరలోకపు పెళ్లి కుమారుడు, భూలోకపు పెళ్లి కుమార్తె అదృశ్య ఐక్యత. వాళ్ళిద్దరు కలపబడుతున్నారా లేదా అండి? ప్రజల ఈ సంగతులు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ సువర్ణ దీప స్తంభములను గూర్చి మాట్లాడుకున్నాము. అవేంటో మనం మాట్లాడుకున్నాం కదండి. ఏంటి అవి? 7 సంఘ కాలాలు అయి ఉన్నాయి. 7 సంఘ కాలాల్లో ఉన్న వధువై ఉన్నది. ప్రతి దీప స్తంభము వెలిగించబడి వెలుగుతో ఉన్నది. అవునా అండి? ప్రతి దీప స్తంభము వెలిగించబడే ఉన్నదా? వెలుగుతో ఉన్నదా? ఆరిపోయినదా? వెలుగుతోనే ఉన్నది. అవి ఎచ్చట నుండి వెలుగును పొందుకున్నవి? ప్రశ్న అడుగుతున్నాడు ప్రవక్త. ప్రశ్న అడుగుతున్నాడు. జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలి వాక్యం మీద. ఈ దీప వృక్షం అనేది, దీపస్తంభం అనేది ఎచ్చట నుండి వెలుగును పొందుకున్నది. ప్రజల ఎక్కడ నుండి దీని దగ్గరికి వెలుగొచ్చినది? వెలుగంటే ఏంటి? దేవుడు వాక్యమే వెలుగై ఉన్నది. మరి ఈ యొక్క దేవుని వాక్యము ఈ దీప వృక్షానికి ఎక్కడ నుండి వచ్చి ఉన్నది? సింహాసనములో నుండి. సింహాసనములో నుండి. ఇక్కడ మనం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనం చూడమ్మా. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు
చూసారా అండి, ఎక్కడి నుండి వచ్చినాయి ఉరుములు, ఎక్కడి నుండి వచ్చినాయి మెరుపులు, ఎక్కడి నుండి వచ్చినాయి ధ్వనులు? ప్రైజ్ ది లార్డ్. సింహాసనంలో నుండి వచ్చినాయి. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాయి? దీప వృక్షము దగ్గరికి ప్రయాణం చేస్తున్నాయి. దీప వృక్షం అంటే ఏంటి? 7 సంఘ కాలాలై ఉన్నాయి. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా పట్టుకోండి విషయాలు. అమ్మ కొంచెం ఎమ్మింగ్ వస్తుంది, తగ్గించు. ఈ ప్రతి దీపస్తంభము వెలిగించబడి వెలుగుతో ఉన్నది. అవి ఎచ్చట నుండి వెలుగును పొందుకున్నవి. ప్రజలాడ్ చాలమ్మ. అవి ఎచ్చట నుండి వెలుగును పొందుకున్నవి. హల్లెలూయా. మరి జాగ్రత్తగా మీరు చూడండి. అవి ఆ వెలుగు ఎచ్చట నుండి పొందుకున్నవో మనం చూసాం. అవునా అండి? సింహాసనంలో ఉండే కదండి. హల్లెలూయా. మీరు చూడండి, 1000 ఏండ్ల పాలనలో ఆ యొక్క ఆ గుడారము దిగొస్తా ఉన్నది. మరి మనం చూస్తా ఉన్నాము. మనము మొన్న ఆశీష్ లాల్ గారి యొక్క మీటింగ్ లో కూడా మనం చూసాము. ఆ పట్టణంలో వెలుగు, ఆ పట్టణంలో వెలుగు ఎక్కడి నుండి? గొర్రెపిల్ల దానికి దీపముగా ఉన్నదా? గొర్రెపిల్లే కదండి ఆ వధువుకి దీపమై ఉన్నది. హల్లెలూయా. మరి బయట ఉండేది ఎవరు? బయట ఉన్న వారికి సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి. కానీ పట్టణంలో ఉన్న వారికి సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. పట్టణంలో ఉన్నవారు నిత్యత్వంలో ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. వారు కాలంలో లేరు, వాళ్ళు నిత్యత్వం కలిగి ఉన్నారు. వాళ్ళ నిత్య జీవం అనేది వారిలో ఉండి ఉన్నది. గొర్రె పెళ్ళే దానికి దీపమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి 1000 ఏండ్ల పాలనలో బయట మరణం కూడా ఉంటుంది. వాళ్ళు బయట మరి 1000 ఏండ్ల పాలనలో వాళ్ళు వ్యవసాయం చేస్తారు, పంటలు పండిస్తారు, అక్కడ నుండి భాగాలు తీసుకొని వస్తారు. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ మనకి మన ట్రిప్ లో మాట్లాడారు ఆశీష్ లాల్ గారు. కొంచెం ముందుకు చూద్దామండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, అవి వెలుగును ఎచ్చట నుండి ప్రతిబింబించుచున్నవి. ఆ దీపవృక్షము వెలుగును ఎచ్చట నుండి ప్రతిబింబించుచున్నవి. దేని వైపుగా ఆ వెలుగును అది ప్రతిబింబించుచున్నది? హల్లెలూయా. అవన్నీ క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు, మీకు అర్థం అవ్వాలి. అది దేని వైపుగా ఆ వెలుగు అది ప్రతిబింబించుచున్నది? అది ఇచ్చట ఒక మూలలో ఉన్న ఏదో ఒక సంఘ శాఖపై అది ప్రతిబింబించటం లేదు. మీరు చూడండి, ఈ వర్తమానమే వెలుగై ఉన్నది. వాక్యమే వెలుగు, వర్తమానమే వెలుగై ఉన్నది. ఈ వెలుగు ఎవరి మీద ప్రతిబింబిస్తా ఉన్నది? ఎవరి మీద ఆ వెలుగు యొక్క ప్రభావం అనేది ఉన్నది? సంఘశాఖ మీద, సంఘశాఖల్లో ఉన్న వ్యక్తుల మీద? నో 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 నో, అలా కాదు. ఆ వెలుగు అనేది ఎవరి మీద ప్రభావితం చూపుతుందంటే ఆ వెలుగు సంబంధికుల మీదే ప్రభావితం చూపుతుంది. హల్లెలూయా. ఆ వెలుగు సంబంధికులు ఎవరై అంటే వాక్యానికి పుట్టిన బిడ్డలు. దేవుడు వాక్యమైతే ఆ వాక్యానికి పుట్టిన బిడ్డల మీదే ఆ వెలుగు అనేది ప్రభావితము చూపుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వర్తమానము ఒక వ్యక్తి మీద ప్రభావితం చూపాలంటే అతడు జగత్పునాది వేయబడక మునుపు గొర్రెపిల్ల జీవ గ్రంథములో అతడి పేరు ఉండి ఉండాలి. అప్పుడు ఆ వెలుగు ఆ వ్యక్తిని తాకినప్పుడు ఆ వ్యక్తి లోకము నుండి విడిపించబడతాడు, పాపము నుండి విడిపించబడతాడు, అవిశ్వాసము నుండి విడిపించబడతాడు. ఆ వాక్యము యొక్క ప్రభావము కిందకి అతడు వచ్చి తన జీవితాన్ని సరి చేసుకుంటాడు. అదే ఆ వ్యక్తి జగత్ పునాది వేయబడక మునుపు లేడనుకో. మీరు చూస్తున్నారా? ప్రకటన 13లో ఏమనుందో చూడమ్మా. ప్రకటన 13 జగదుత్పత్తి మొదలుకొని 6వ వచనమ్మా, 8వ వచనం చూడమ్మా. 8వ వచనం భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని. చూసారా అండి? జగదుత్పత్తి అంటే ఏంటి? సృష్టించబడినప్పటి నుండి. హల్లెలూయా. జగత్తు సృష్టించబడినప్పటి నుండి జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న
గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఇప్పుడు వారికి ఈ దీప వృక్షము మీద ఉన్న వెలుగు వారి మీద ఏమైనా పడుతుందా అండి? వారికి ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఆ మృగము వెంట వెళ్తారు. వారు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఆ మృగం భూమి మీద ఉండాలి కదా. ఆ మృగం భూమి మీద ఉండాలా? ప్రెజెంట్ ఉండాలా? ఇప్పుడు ఆ మృగము ఏదో ఎవరు ఎరుగుతారు? ఏర్పాట్లో ఉన్నాళ్ళు, ఎన్నికలో ఉన్నాళ్ళు. ఆ సముద్రంలో నుండి వచ్చిన క్రూరమృగమేదో, ఆ భూమిలో నుండి వచ్చిన క్రూరమృగమేదో, భూ నివాసులందరూ జగదోత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారందరూ కూడా ఆ మృగం వెంట వెళ్తున్నారు. మరి రాయబడినోళ్ళు ఉన్నారు. ఆ రాయబడినోళ్ళ గురించే మాట్లాడుకునేది ఇక్కడ. హల్లెలూయా. ఆ రాయబడిన వారే ఈ దీప స్తంభములో వాళ్ళు ఆ వాక్యము ద్వారా ప్రభావితులవుతారు. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడినదో వారు ఆ కాలములో పుట్టినప్పుడు ఆ కాలము యొక్క వెలుగు ద్వారా వారు ప్రతిబింబిస్తారు. ఇది మీకు అర్థమైందా? ఇది మీకు అర్థమైతే ఈజీగా పట్టేసుకుంటారు వాక్యం. కొంచెం ముందుకు చూద్దాం. ఆ వెలుగు అది ప్రతిబింబించుచున్నది. అది ఏదో ఇచ్చట ఒక మూలలో ఉన్న ఏదో ఒక సంఘ శాఖపై అది ప్రతిబింబించటం లేదు. ఒక బాప్టిస్ట్ మీదో, ఒక లూథరన్ మీదో, ఒక పెంతెకోస్తు మీదో, ఏదో ఒక డినామినేషన్ మీద అది ప్రతిబింబించటం లేదు. అది మరలా ఇచ్చటున్న వాక్యము పైనే వెలుగు ప్రతిబింబిస్తా ఉన్నది. అది వాక్యమైన యేసు దగ్గర నుండి వెలుగొచ్చినది. అది తిరిగి మరలా ఎక్కడ ప్రతిబింబిస్తా ఉన్నదంటే, ఆ నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఆయన గొర్రెల మీద అవి ప్రతిబింబిస్తా ఉన్నాయి. వారు కూడా వాక్యమై ఉన్నారు. ప్రజల అందుకే యోహాను సువార్తలో వారి వాక్యము వలన, అమ్మమ్మ ఒకసారి మీరు తీస్తారా లేఖనం? ఎన్నో అధ్యాయమ్మా? యోహాను సువార్త 15. యేసు అక్కడ ప్రార్థిస్తున్నాడు కదమ్మా, ప్రార్థన ఉంటుంది చూడండి. వారి వాక్యము వలన వారు ఒకరినొకరు తెలుసుకొనున్నట్లు. రైతుల అమ్మ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలను అమ్మ ఇక్కడేనది ఎన్నో అమ్మా అది 17 అంటమ్మా, సారీ 17 చూడమ్మా. ఇక్కడి నుంచి చూద్దామ్మా. 16 నుండి చూడండమ్మా. నేను లోక సంబంధిని కానట్టు వారు అంటే నేను ఎలాగ లోక సంబంధిని కాదు, నాకు పుట్టిన బిడ్డలు కూడా లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నన్ను నమ్మునట్లు తండ్రి
నా యందు నీవును నీ యందు నేనును ఉన్నులాగన వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఇది యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. హల్లెలూయా. వారి వాక్యము వలన, హల్లెలూయా, నా యందు విశ్వాసమై, అదే వారి వాక్యము వలన పట్టుకున్నారు. 21లోనే ఉన్నది కండి. తండ్రి, నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగన వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మరి వీరిని ఏకం చేస్తుంది ఏంటో చెప్పండి. ఏదైనా ఒక సంస్థ, ఏదైనా ఒక శాఖ, ఏదైనా ఒక పద్ధత, ప్రజల ఒక ఫ్రెండ్షిప్, ఏది వీరిని ఏకం చేస్తుంది? వాక్యము. వాక్యమే వీరిని ఒకటిగా చేస్తుంది. వధువును సమకూర్చేది వాక్యమే. వాక్యము యొద్దకు వారు సమకూర్చబడతారు. అదేనా సూచన? పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజు పిల్లలు పోగొగును. వారు లోకము నుండి వేరవుతారు, సంఘశాఖల నుండి వేరవుతారు. వారు వాక్యము ద్వారా సమకూర్చబడతారు. ఎక్కడ? వాక్యము యొద్ద. వారు ఎప్పుడైతే ఆ వాక్యము దగ్గర వాళ్ళందరూ సమకూర్చబడ్డారో వారందరూ ఏకమై ఉండాలని, అట్లా సమకూర్చబడిన వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాను. సంగమే విషయాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఓ ఏదో ఒక పెంతెకోస్తో ఒక లూథరనో నువ్వు ఏకమై ఉండాలని ఆయన చెప్పటం లేదు. అలా చెప్పాడమ్మా? ఎవరైతే వాక్యమైన క్రీస్తు, హల్లెలూయా, మరి వాక్యము వల్ల వాళ్ళు ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నానని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఇప్పుడు వాక్యానికి పుట్టిన బిడ్డలు కూడా వారు వాక్యాన్నే ప్రతిబింబిస్తారు. అదే ఒక శాఖకు పుట్టిన బిడ్డలు వారు వాక్యాన్ని ప్రతిబింబించరు, కానీ దేనిలో పుట్టారో దాన్నే ప్రతిబింబిస్తారు. ఇక్కడే చెప్తాడండి, మీరు కొంచెం కిందకు వస్తే క్లియర్ చేస్తాడు. ఒక పెంతెకోస్తు పెంతెకోస్తును ప్రతిబింబిస్తారు, ఒక బాప్టిస్ట్ బాప్టిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తాడు, ఒక లూథరన్ వారు లూథరన్ క్రమాన్ని ప్రతిబింబిస్తారు. అదే సింహాసనంలో నుండి వచ్చిన స్వరానికి ఎవరైతే జన్మించారో, ఆ వాక్యానికి ఎవరైతే పుట్టారో వారే దాన్ని ప్రతిబింబిస్తారని ప్రవక్త స్పష్టంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా? ఇక్కడ అంటున్నాడు, అది ఇచ్చట ఏదో ఒక మూలనున్న ఏదో ఒక సంఘశాఖపై ప్రతిబింబించటం లేదు, అది మరలా ఇచ్చటున్న వాక్యము పైనే వెలుగును ప్రతిబింబించుచున్నది. చూసారా? ఆ మెరుపులు, ఆ ధ్వనులు, ఆ ఉరుములు తిరిగి మరలా ఎక్కడికి వస్తున్నాయి? వాక్యం మీదకే. అవి వేరుపరుచు జలములై ఉన్నవి. ఆ ఉరుములు ఎక్కడికి వచ్చినాయి అంట? మీరు చూస్తున్నారా? అవి దీపవృక్షం దగ్గరకు వచ్చినాయి. దీపవృక్షము నుండి వేరుపరుచు జలములంటే ఏంటి? స్ఫటిక సముద్రం, గాజు వంటి స్ఫటిక సముద్రం. అదేంటి? అది వేరుపరుచు జలాలు, అది వేరుపరుచు వాక్యం. దాని గురించి అంతకుముందు వారం చూసాము. మీరు దీనిలోనే ఉన్నది, మీరు అందరూ ధ్యానం చేసుకున్నాం దాన్ని. మనం కొంచెం ముందుకు చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ వేరుపరుచు జలముల మీద కూడా ఆ వాక్యము ప్రతిబింబిస్తా ఉన్నది.
ఇక్కడ మీరు చూడండి, పాప పరిహార జలములు అని బ్రాకెట్లో పెట్టాడు. 234వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. మారు మనస్సు పొంది, హల్లెలూయా. మీరు ఒకసారి లూకాసు వార్త 24 వైపుకి తిప్పాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఇక్కడ మారు మనసు, పశ్చాత్తాపం. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపమే కదండి. హల్లెలూయా. తాను చేసిన పాపాల నిమిత్తము దుఃఖించటం, ఏడ్వటం, ప్రలాపించటం, అది పశ్చాత్తాపమేనా? పశ్చాత్తాపం. మారు మనసు పొంది, హల్లెలూయా, మారు మనసు పశ్చాత్తాపము కొరకు మరియు పాప క్షమాపణ కొరకు. హల్లెలూయా. మీరు అది తీసారా? లేఖనం తీసారా? ఆ లేఖనము ఈ లూకాసు వార్త 24:27. 47, 24:47. ఇక్కడ ఉంది చూడండి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మరి ఎలా బాప్తిజం తీసుకోవాలో క్లియర్ గా రాశాడు ఇక్కడే, లూకా రాస్తా ఉన్నాడు. మీరు చూడండి, మారు మనసు అంటే పశ్చాత్తాపము కొరకు మరియు పాప క్షమాపణ కొరకు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు. మీరు చెప్పండి, ఇక్కడ క్లియర్ గా రాయబడిందా? మారు మనసు, పాప క్షమాపణ. ఏ నామములో? ఆయన పేరట. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు నామము పేరట పాప క్షమాపణ, మారు మనసు, పాప క్షమాపణ కలుగునని ప్రకటించబడినది. ఎక్కడది? యెరూషలేము మొదలుకొని, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో. అది ప్రారంభమవుతుంది ఎక్కడ నుండి? యెరూషలేము దగ్గర నుండి ప్రారంభమవుతుంది. దేవుడి ఇంటి దగ్గర నుండి తీర్పు ప్రారంభమవుతుంది. యెరూషలేములోనేనా సంఘము స్థాపించబడి ఉన్నది? అక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఎక్కడ దాకా? భూదిగంతముల వరకు. మరి ఈ నామంలోనే బాప్తిజం ఇవ్వటం లేదుగా మరి సంఘాలు. ఆయన నామంలో తీసుకోమంటే ఆయన నామంలోనే ఇవ్వటం లేదుగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాయి. ప్రైజ్ లార్డ్. ఆయన నామములో మారు మనసు, పాప క్షమాపణ కలుగునని ప్రకటించబడినది. ప్రైజ్ లార్డ్. ఇందుకు ఆయన నామం ఏదో మనకి తెలిస్తే, ఆ బయలుపాటు ఉంటే, శీఘ్రముగా ఆ యొక్క రక్షణ తీసుకొని ఆయన బిడ్డగా మార్చబడటం మేలు. హల్లెలూయా. లేకపోతే లోకము, అపవాది ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? మరి దేవుని కుమార్తెగా ఉండనీయకుండా లోకములో ఉన్న కార్యాల వైపుకి తిప్పేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 234వ పేర నేను చదువుతున్నాను. మారు మనసు, పశ్చాత్తాపము కొరకు మరి పాప క్షమాపణ కొరకు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును, పాప క్షమాపణయు ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. లూకాసు వార్త 24:47. యెరూషలేము నందు మారు మనసును గూర్చి మరి పాప క్షమాపణ గూర్చి ఎట్లు బోధించబడెను. మీరు చూడండి, మరి చరిత్రకి వెళితే యెరూషలేములో మారు మనసును గురించి, పాప క్షమాపణ గురించి బోధించబడినదా? బోధించారా? ఎక్కడ? మీరు అపోస్తుల కార్యం 2 చూడండి. అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం చూడండి. హల్లెలూయా. మీరు తీస్తున్నారా అండి? ఇదిగో 2:36 నుండి చూద్దాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేల వంశమంతయు రూఢిగా తెలుసుకోవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని,
సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రజల ఏ నామములో? యేసుక్రీస్తు నామములో. ప్రజల యెరూషలేములో వాళ్ళు బోధించిన బోధ ఇదేనా అండి? మీరు కావాలంటే 1వ అధ్యాయము 2వ అధ్యాయము కూడా చదవండి. యేసుక్రీస్తు ఇక్కడ 1వ అధ్యాయములో అంటున్నాడు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. వీళ్ళు ఎక్కడి నుండి? మొట్టమొదట ప్రయాణం యెరూషలేములో నుండి. ఇక్కడ మీరు 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడవగలిగినంత సమీపములో ఉన్నది. ప్రజల్లో ఇక్కడ యెరూషలేములో వాళ్ళు విశ్రాంతి దినమునకే వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయవలసిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎంతమంది? 120 మంది వాళ్ళు ఎక్కిపోయారు. మనం చూస్తా ఉన్నాము. వారందరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. తండ్రి వాగ్దానం వారి మీదకు వచ్చి ఉన్నది. తర్వాత 5వ వచనము చూడు, 2వ అధ్యాయం 5వ వచనము, ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన చూసారా, ఇదంతా యెరూషలేములో జరిగిన కార్యం. వాళ్ళు యెరూషలేములో బోధించిన మొట్టమొదటి వర్తమానం ఏంటి అంటే యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వారు 3000 మందికి బాప్తిజం ఇచ్చారు యెరూషలేములో. ఏంటి? యేసుక్రీస్తు నామములో. పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 36వ వచనము, 2వ అధ్యాయం 36వ వచనము నుండి మరి 42వ వచనము దాకా మీరు ఇంటికి వెళ్ళినాక జాగ్రత్తగా చదవండి. ఈ విషయాలన్నీ కూడా వారు యెరూషలేములో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా బోధించిన వర్తమానం అక్కడ ఉంటది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏవేలు ప్రవక్త ద్వారాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 2వ అధ్యాయంలోనే. ఏమంటున్నాడంటే ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే కదా. 16వ వచనము, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనాలు కలుగును, మీ వృద్ధులు కలలుగందరు. అది చూస్తున్నారా అండి? ఇవంతా కూడా మరి యెరూషలేములో మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజల కొంచెం మనం ఇక్కడికి వచ్చేసేద్దామండి. ప్రవక్త ఏం చెప్తున్నాడో అక్కడికి వద్దాం మనం. యెరూషలేమునందు మారు మనసును పొంది మారు మనసును గూర్చి మరియు పాపక్షమాపణ గూర్చి ఎట్లు బోధించబడెను? అది ఎంత దూరమని చెప్పబడినది? సమస్త జనులకు అనగా ప్రపంచమందంతటికి వెళ్ళి ప్రకటించబడునని చెప్పబడింది. అవును కదండి? ప్రపంచమంతటికి వెళ్ళి బోధించమని ప్రకటించమని చెప్పబడినది. అపోస్తుల కార్యము 2:38, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అని పేతురు చెప్పెను. ఈ వర్తమానము ప్రపంచమంతటా ప్రకటించబడవలెను, అప్పుడు యుగ సమాప్తి వచ్చును. మరి ఇప్పుడు ఈ వర్తమానం ప్రకటించటం లేదు సంఘ శాఖలు తీసుకెళ్తున్న వర్తమానం ఏంటి? ఇదా యేసే క్రీస్తనా? యేసుక్రీస్తు నామాన్ని తీసుకెళ్తున్నారా వాళ్ళు? నో. వాళ్ళు తీసుకెళ్తుంది త్రియేక దేవుడని, త్రిత్వమైన దేవుడని, ముగ్గురు దేవుళ్ళని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని వారు తీసుకెళ్తున్నారు.
కానీ యెరూషలేము మొదలుకొని సమస్త దేశముల దగ్గరికి తీసుకెళ్లాల్సిన సువార్త ఏంటి? అపోస్తులు ఏదైతే ప్రసంగించారో, ఏదైతే బోధించారో, ఆ బోధను భూదిగంతముల వరకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. మరి అపవాది ఏ విధముగా ప్రజలని ట్రాక్ నుండి తప్పించి అబద్ధాన్ని నమ్మేటట్లు చేసి అబద్ధమే సత్యమని ప్రజల్ని నమ్మిస్తా బోధిస్తుందో ఇప్పటికీ మీరు చూస్తున్నారా? ఇప్పటికి కూడా జరుగుతుంది ఆ కార్యాలు భూమి మీద. మృగాన్ని ఆరాధిస్తున్నారు ఇప్పటికీ కూడా. ప్రజల నువ్వు ఆరాధించాల్సింది గొర్రె పిల్లని, క్రీస్తుని, వధించబడిన గొర్రె పిల్లైన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆరాధించాలి. నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన, నీ కొరకు రక్తము చిందించింది ఆయన, నీ కొరకు సిలువ వేయబడింది ఆయన, నిన్ను విమోచించింది ఆయన. కానీ ఆయన ఆరాధన ఆయనకి చెందనీయకుండా అపవాది ఏం చేస్తున్నాడు? తాను ఆరాధించబడుతున్నాడు క్రైస్తవ్యము యొక్క ముసుగులో. ప్రజల క్రైస్తవ్యం యొక్క ముసుగులో అపవాది ఆరాధించబడుతున్నాడా? మిగతా దేశాలలో, మిగతా భాషలలో, మిగతా వాళ్ళల్లో వాడు ఆరాధించబడుతున్నాడు. క్రైస్తవ్యం యొక్క ముసుగులో కూడా వాడు ఆరాధించబడుతున్నాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఈ లోకంలో వాడు దేవుడుగా ఆరాధించబడుతున్నాడు. మీరు చూస్తే కావాలంటే దశలోనిలకు రాసిన పత్రికలో చూడండి. మీకు నా మాట అర్థం కాకపోతే మీకు క్లియర్ గా ఉంటది. దశలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మరి 4వ వచనము నుండి అనుకుంటా చూడండి అమ్మా. ఏది దేవుడు అనబడునో అమ్మా 3 నుండి చూడమ్మా. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటినీ వ్యతిరేకించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని. మరి చూస్తున్నారా? ఇది క్రైస్తవ్యం ముసుగులో దేవుడునని తను కనపరుచుకుంటా వాడు ఆరాధించబడుతున్నాడా లేదా? ముందే రాయబడినది అక్కడ లేఖనం. ప్రజల ఎవరు అలాగ మోసపోయారయ్యా అంటే ప్రకటనలో చెప్తున్నాడు. ఎవరి పేరులైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదో వారు మృగాన్ని నమస్కారం చేస్తారు, వారు అపవాదిని నమస్కరిస్తారు, అపవాదిని ఆరాధిస్తారు. ఎంత క్లియర్ గా మీకు అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారా? మీరు ఈ విషయాలు పొందుకుంటున్నారు అనుకుంటున్నాను. కొంచెం కిందకి చూద్దామా మరలా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సర్వ యుగ సమాప్తి వరకు. హల్లెలూయా. మరి ఆయన నామమును యుగ సమాప్తి వరకు మరి ఈ వర్తమానం తీసుకొని వెళ్ళాలి. ఈ వర్తమానం సర్వలోకానికి వెళ్ళి ప్రకటించబడిన పిదప అప్పుడు యుగ సమాప్తి వచ్చును. మరి ఈ వర్తమానాన్ని మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందా? మనము భుజాల మీద రాజ్యభారం ఉన్నదా? మరి ఈ వాక్యము ఎంత కొదువైపోయిందో చూడండి. ఈ వాక్యము యేసు దేవుడు ఒక్కడన్న వాక్యము పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో వచ్చిన యేసు క్రీస్తుని, ఆయనే దేవుడై ఉన్నాడని, ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడే ఉన్నాడని ఈ వర్తమానము భూదిగంతముల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనము దానిని మరి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి 235వ పేరా వైపుకి తిరుగుతున్నాను. మీరు మీ దగ్గర చూస్తున్నారా? జాగ్రత్తగా చూస్తున్నారా? మీరు జాగ్రత్తగా చూడండి. ఈ దీప స్తంభములు ఇచ్చట ఉన్న మెథడిస్ట్ చర్చి, లేకపోతే ప్రెస్బిటేరియనో, లేకపోతే పెంతుకోస్తో సంఘ శాఖల మీద ఎట్లు వెలుగును ప్రతిబింబించును? అవన్నీ డినామినేషన్ సంఘాలు కదండి.
మరి ఈ డినామినేషన్ సంఘాల మీద ఈ దీపవృక్షం యొక్క వెలుగు ప్రతిబింబిస్తుందా? మరి చూస్తున్నారా? మరి దీపవృక్షం యొక్క వెలుగు దేవుడి వెలుగు. మరి మత శాఖల్లో ఉన్న వెలుగేంటి? అది దీపవృక్షం యొక్క వెలుగు కాదు. అది ఏ వెలుగు? అది ఏ అగ్ని? అది అన్య అగ్ని. అది అన్య వెలుగు. అది అన్య అగ్ని. హల్లెలూయా. వాక్యము కానిది. అందుకంటున్నాడు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. మెథడిస్టు, ప్రెస్బిటేరియను లేక పెంతుకోస్తు సంఘ శాఖల మీద ఎట్లు ఈ దీపవృక్షము దీప స్తంభములు యొక్క వెలుగు ప్రతిబింబించును? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అది అలాగ ప్రతిబింబించదు. మంచిది. నిశ్చయముగా దాని వెలుగు ఆ మత శాఖలపై, ఆ వారిపై ప్రతిబింబించదు. మరి వారి దగ్గరికి వెళ్ళి నువ్వేం పొందుకుంటావు? వెలుగు లేకపోతే, వెలుగే లేనప్పుడు. గుడికి వెళ్ళామా వచ్చామా కాదు కావలసింది, దీపవృక్షము యొక్క వెలుగు కావాలి. దీపవృక్షము యొక్క వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? దీపవృక్షానికి సింహాసనంలో నుండి వచ్చినది. ప్రజల సింహాసనంలో నుండి ఏమొచ్చాయి? మెరుపులు వచ్చాయి, ధ్వనులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి. శబ్దాలు, ధ్వనులు అంటే. అలా పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఇవన్నీ. ఇక్కడ వారి మీద, ఆ మత శాఖల మీద ఆ దీపవృక్షం యొక్క వెలుగు ప్రతిబింబించదు. ఎంతమంది క్లియర్ అయింది? 236వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. ఆ వెలుగు నేను ఉన్నవాడను అనే విధానముగానే ఇచ్చట అది ప్రతిబింబించుచున్నది. అంటే మోషే దగ్గర యేసుక్రీస్తు దేవుడు ఎలా చెప్పుకున్నాడు? నేను ఉన్నవాడు అను. చూడండి, మీరే చూడండి అమ్మ అది 3వ అధ్యాయం అమ్మ, ఆ నిర్గమాకాండం మీరు చూడండి. నిర్గమాకాండం అమ్మ, మీరు తీసారా అది ఆ లేఖనాలు? 3వ అధ్యాయము 14 అవును 14 వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. అది అంటే ఇప్పుడు మొదటి నిర్గమము యొక్క ప్రవక్తతో ఏ విధముగా నేను ఉన్నవాడను అనువాడనని చెప్పుకున్నాడో, అదే దేవుడు సంఘ కాలాల్లో కూడా ఆయన తనను తాను అలాగే బయలుపరుచుకున్నాడు. వేరే రకముగా బయలుపరుచుకోలేదు. నేను ఏదో ఉంటినని కాదు, ఎప్పుడో ఉన్నవాడనని కాదు. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడ, ప్రెజెంట్ టెన్స్. ఆయన ప్రస్తుతం ఆయన ఉన్న దేవుడు. నువ్వు కోట్ల సంవత్సరాల కిందకెళ్ళినా కానీ అక్కడ కూడా ఉన్న దేవుడు. నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఉన్న దేవుడు. అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడని యోహానికి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు. మరి ముగ్గురు దేవుళ్ళ ఆరాధన ఆయన నుండి వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చినది? హల్లెలూయా. మరి దేవుడు ఒక్కడేనని పరిశుద్ధ గ్రంథం అంతా ఖండితంగా చెప్తుంటే, హల్లెలూయా, మరి ముగ్గురు దేవుళ్ళ ఆరాధన ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు తెచ్చారు దాన్ని? దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ మనం కొంచెం కిందకి వెళ్దాం. ఆ వెలుగు నేను ఉన్నవాడను అనే విధముగానే ఇచ్చట అది ప్రతిబింబించుచున్నది. నేను ఉండినవాడను అనే విధముగా కాదు. నేను ఏదో గతములో ఉండినవాడనని కాదు. ముగ్గురుగానో లేక నలుగురు అనే వేరు వేరు వ్యక్తులు కాదు. అర్థమవుతుందా? ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా నేను కలిగి ఉన్నానో, లేదా నలుగురు వేరు వేరు వ్యక్తులుగా నేను ఉన్నానో కాదు.
హల్లెలూయా. మరి ముగ్గురు వ్యక్తులు ఉన్నారని బోధించే బోధ ఏమంటావది? అబద్ధం. అది దేవుడి దగ్గర నుండి వచ్చింది కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, ముగ్గురో లేదో నలుగురో అని వేరు వ్యక్తులు కాదు. ప్రతి ఒక్కొక్క సంఘమునకు దేవుడే తనను తానుగా అచ్చట ప్రతిబింబించుకున్నట్లుగా రూపొందించుకును. మీరు చూడండి, వర్షపు ధనుసులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 7 కలర్స్. 7 వర్షపు ధనుసులో 7 కలర్స్ ప్రతిబింబిస్తా ఉన్నాయి. ఒక్క వెలుగు 7 వెలుగులుగా ప్రతిబింబిస్తుంది. ఒకే పరిశుద్ధాత్మ 7 సంఘ కాలాలలో 7 ఆత్మలుగా విభాగించుకొని ప్రతిబింబిస్తుంది. ప్రతి కాలంలో కూడా దేవుని ఆత్మ తన్ను తాను ప్రతిబింబించుకుంటుంది. 7 ఆత్మలు కలిగిన వాడేనా యేసయ్య? 7 ఆత్మలు కలిగిన వాడేనా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ప్రతి ఒక్కొక్క సంఘమునకు దేవుడు, ఒక్కొక్క సంఘం అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘములు. ఎఫెసు, స్మరణ. మీరు ఒక్కొక్క సంఘం అనేదలకి బాప్టిస్టు, పెంతెకోస్తు, లూథరన్ తెగలవాకండి. ప్రైజ్ ది లార్డ్. అలాగెళ్ళారంటే యేసయ్య చెప్పాడు, ఒక్కొక్క సంఘం దగ్గర బయలుపరుచుకుని పెంతెకోస్తు దగ్గర, లూథరన్ దగ్గర, బాప్టిస్టు దగ్గర, ఇట మత శాఖల దగ్గరికి వెళ్ళవాకండి. హల్లెలూయా. యేసయ్య దీప వృక్షాన్ని మర్చిపోవద్దు మీరు. ఈ దీప వృక్షము 7 సంఘ కాలాలై ఉన్నాయి. అది ఒకటిలోనే ఆ మర్మం విప్పేశాడు. ఆ 7 సంఘ కాలాల్లో మొట్టమొదటి సంఘ కాలము ఎఫెసు. ఎఫెసు దగ్గరికి దేవుడు తన ఆత్మను పంపించాడు. రెండవ సంఘ కాలము స్వర్ణ. రెండవ ఆత్మ, 7 ఆత్మల్లో రెండవ ఆత్మ వచ్చి ఉన్నది. మీరు ఇవి చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. 7 ఆత్మలు అక్కడ ఉంటాయి. వాటిలో రెండేమో పరిపూర్ణ మానవుని స్వరూపంలో గుణ లక్షణాలు 2, విశ్వాసము, ఆశా నిగ్రహం అనేవి. ఇంకా మిగిలినవి ఉన్నాయి చూసారా? ఆత్మ ఫలాలలో మిగిలినవి 7, అవి 7 ఆత్మలై ఉన్నాయి. మరి మీరు చూసారా? మంచితనము, మంచితనము, సాత్వికము, మరి సంతోషము, సమాధానము, అమ్మ పట్టుకుంటున్నారా? దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ ఏంటి? ఆత్మలై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 7 ఆత్మలు కలిగిన ఆయన. పరిశుద్ధాత్మ యొక్క ఫలం ఏమిటంటే అని రాశాడు అక్కడ. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ క్లీన్ గా మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే 7 ఆత్మలు మరి 7 సంఘ కాలాలలో ప్రతి సంఘ కాలానికి వచ్చి ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? 7వ సంఘ కాలానికి ఏ ఆత్మ వచ్చిందో చెప్పండి. ప్రేమ. అదే కదా తలరాయి. తలరాయి దగ్గర ప్రేమ అని రాయబడి ఉంటుందో లేదో చూడండి. ప్రేమ అంటే 7వ ఆత్మ వచ్చేసినది. హల్లెలూయా. మనము ఆ తలరాయి వచ్చిన దినాల్లో జీవిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రతి ఒక్కొక్క సంఘమునకు దేవుడే తన్ను తాను అచ్చట ప్రతిబింబించుకున్నట్లుగా రూపొందించెను. అవునా? పూర్వకాలమునకు తిరిగి చూచి, హల్లెలూయా, పూర్వకాలము వెనక్కి తిరిగి చూచి వారు అచ్చట ఏమి చేశారో చూడండి, చరిత్రను అన్వేషించమని ప్రవక్త చెప్తున్నాడు. వారు ఆయనను ఉండిన వానిగాను, ఆయన ఉన్నవానిగాను, మరియు ఎల్లప్పుడూ ఎలాగూ ఉన్నాడో అలాగే ఉంటున్న వానిగాను ప్రతిబింబింప చేశారు. అవునా? అవునండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్, ఆమేన్. ఆయన ఉండిన వానిగా, అది దృశ్యమును యోహాను మొట్టమొదటిగా చూచిన వెంటనే అతడు ఆయన ఉండినవాడు, ఇప్పుడు ఉన్నవాడు, రాబోవుచు ఉన్నవానిగా సర్వశక్తిమంతుని
మంతుడగు దేవునిగా, దేవుని యొక్క సృష్టిగా, ఆయనే అల్ఫాగా, ఆయనే ఒమేగాగా, ఆదియు ఆయనే, అంతము ఆయనే అని చెప్పాను. దేవుడు యోహానికి ఎలా బయలుపరుచుకున్నాడో చూసారా అండి? ఇవన్నీ మీకు మొదటి అధ్యాయంలో కనపడతాయి. ఆ సత్య వెలుగునే అది ప్రతిబింబింపజేయుచు ఉండును. ఏంటి పాస్టర్ గారు, ఇది సత్యమైన వెలుగా? ఇది సత్య వెలుగై ఉన్నది. ఆయన అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడని, మోషే కాలంలో ఉన్న దేవుడే ఇప్పుడున్నాడని యేసు చెప్పలేదు. నేను అబ్రహాము దినాల్లో ఉండిన వాడను, మోషే దినాల్లో ఉండిన వాడను. అబ్రహాము నా దినము చూడాలని మిగుల ఆనందించాడు, అది చూచి కూడా సంతోషించాడు అని యూదులతో యేసు చెప్పలేదు. ఏంటి, నువ్వు అబ్రహాం దగ్గర ఉన్నావా? వాళ్ళు నమ్మలేకపోయారు. ఈరోజు సంఘ శాఖలు కూడా అలాగే నమ్మలేకపోతున్నాయి. ఎందుకయ్యా అంటే అబ్రహాము దగ్గర ఉన్న దేవుడే శరీరం ధరించుకొని యేసుగా వచ్చినది. ఆ దేవుడే ఈ రోజు పరిశుద్ధాత్మగా మన మధ్య, మనలో, మనతో ఉన్నది. అబ్రహామును ఏ దేవుడైతే అబ్రహాం దగ్గరికి దిగొచ్చాడో, ఏ దేవుడైతే అబ్రహాము యొక్క సంతానాన్ని విమోచించడానికి ప్రాణం పెట్టాడో, అదే దేవుడు చివరి దినాలలో ఈ వధువుని తీసుకెళ్ళటానికి వచ్చి ఉన్నాడు. ఆ దేవుడే మన మధ్య ప్రత్యక్షమయ్యాడు మనుష్య కుమారునిగా. హల్లెలూయా. సంగమ పట్టుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా చూస్తారా? జాగ్రత్తగా పట్టుకుంటారా? ఆ సత్య వెలుగునే అది ప్రతిబింబింపజేయుచు ఉండును. ఏ సంఘమైతే ఇది చెప్పటం లేదో, అది సత్య వెలుగును ప్రతిబింబించటం లేని సంఘం. అది వేరొక ఆజ్ఞని, అన్య వెలుగును సంఘానికి ఇస్తా ఉన్నది. కానీ ఇది సత్య వెలుగై ఉన్నది. ఈ సత్య వెలుగును అది ప్రతిబింబింప చేయుచూ ఉండును. ఆత్మ ఖచ్చితముగా ఒక వ్యక్తి పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే సత్య వెలుగును ప్రతిబింబిస్తాడు. హల్లెలూయా. ఎగరటము, భాషలు మాట్లాడటము ఇవి కాదు. పరిశుద్ధాత్మ యొక్క రుజువు ఏమిటయ్యా అంటే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు. తనంతట తాను ఏమీ బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను ఆ పరిశుద్ధాత్మ మీకు తెలియజెపుతాడు. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం, గురుతు. అది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అనటానికి గుర్తది, టోకెన్ అది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దాన్ని చూడగలుగుచున్నారా? ఆమేన్. 12 గంటల తర్వాత ఆలకించండి. హల్లెలూయా. 12 గంటల తర్వాత ఆలకించండి. మనము కొంచెం త్వరపడదాము. 238లో చెప్తున్నాడు, మనము కొంచెము త్వరపడదాము అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడే మీరు దాన్ని వ్రాసుకోగలరు. అర్థమైందా స్నేహితులారా? దీన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా అది జీవమై ఉన్నది. ఏంటి పాస్టర్ గారు, ఈ వాక్యమే జీవమా? ప్రవక్త తెచ్చిన ఈ వర్తమానమే జీవమా? ఎస్, ఆమేన్. ఇదే జీవమై ఉన్నది. అది మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఇది ముద్ర కూడా, ఇది గుర్తు కూడా. ఇది సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత మన కాలంలో వచ్చి ఉన్నాడా? ఇది ముద్ర అయి ఉన్నది. ఇది మనల్ని ముద్రించటమై ఉన్నది. దేని చేత? పరిశుద్ధాత్మ చేత, వర్తమానము చేత, వెలుగు చేత, వాక్యము చేత.
సంగమ ఈ విషయాలు మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. స్నేహితులారా, దీన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా ఇది జీవమై ఉన్నది. చాలాసేపు మిమ్మల్ని ఉంచుటకు నేను అసహించుకునేదను. ఎందుకంటే ఎక్కువసేపు నేను ఇక్కడ పెట్టదలుచుకోలేదంటున్నాడు. కానీ మరలా నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో నాకు తెలియదు. ఇప్పుడు గమనించండి, దీన్ని చెప్పుచున్నందువలన నన్ను నేనేదో గొప్ప చేసుకుంటున్నానని అర్థంతో చెప్పటం లేదండి ఈ మాట. ఎందుకంటే ఇది సజీవమైనది కాబట్టి, జీవము కలిగినది కాబట్టి ఈ మాట చెప్తున్నాను అంటున్నాడు. వాటిని నేను ప్రతిబింబించు చుండిన ఎడల. ఏమండి, దేవుడి యొక్క వెలుగు ఒక వ్యక్తిని తాకినప్పుడు ఆ వ్యక్తి ఏం ప్రతిబింబిస్తాడో చెప్పండి. ఆ వెలుగును ప్రతిబింబిస్తాడా? మరి మీరు చూడండి, ప్రవక్త మీద ఏం తాకిందంటావు? దేవుని వెలుగేనా తాకినది? మరి ప్రవక్త దాన్ని ప్రతిబింబిస్తా ఉన్నాడా? మరి ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త దగ్గర నుండి ఆ వెలుగు ఇప్పుడు వధువు దగ్గరకు వచ్చినదా? ఆ దీపం 7 ఆత్మలు మాత్రమే కాదు ఆ వెలుగును ప్రతిబింబించినది. ఇప్పుడు ఆ యొక్క గాజు వంటి సముద్రం దగ్గర కూడా ఆ వెలుగు ప్రతిబింబించబడతా ఉన్నదా? అది వధువు దగ్గర కూడా ఆ వెలుగు ప్రతిబింబించబడతా ఉన్నదా? ఆ వేరుపరుచు జలముల ద్వారాగా వాళ్ళు కడగబడ్డారా? వారు పాపము నుండి విడిపించబడ్డారా? వారు ఆ వెలుగును ప్రతిబింబించే పత్రికలుగా మారారా? క్రీస్తు యొక్క పత్రికలై ఉన్నారా? సంగమ విషయాలు మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, హల్లెలూయా. వాటిని నేను ప్రతిబింబించుచుండిన ఎడల, కొంచెం డాష్ 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 పెట్టేశాడు. అప్పుడు నేను అంటున్నాడు. ఎప్పుడైతే దాన్ని నేను ప్రతిబింబిస్తున్నానో అప్పుడు నేను, చూసారా, నా మనస్సును మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా మనస్సును మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారండి. నేను దాన్ని ప్రతిబింబించుటకు ప్రయత్నించటం లేదండి. ఏమండి, నేను ప్రయత్నిస్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, గొర్రె తనలోనే ఉన్ని కలిగి ఉన్నది. అది ఉన్నిని ఉత్పత్తి చేయని యజమానుడు అడగాల్సిన పనే లేదు. ఎందుకు అంటే అది పుట్టుకతోనే గొర్రెగా పుట్టినది కాబట్టి. అలాగే వెలుగు ఈయన అయ్యున్నాడు కాబట్టి, వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగును ఆటోమేటిక్ గా వ్యక్తి తీసుకొని వస్తున్నాడు. అదే విధానంలో వధువు కూడా తన వెలుగును, ఆ జీవపు వెలుగును ప్రతిబింబిస్తా ఉన్నది. చివరి కాలానికి చివరి స్వరం. హల్లెలూయా. దేవుడి యొక్క వెలుగును ప్రతిబింబించే వెలుగు పత్రికలు మీరు. హల్లెలూయా. వెలుగు దివిటీలు మీరు. అందుకే ఇక్కడ అంటున్నారు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దానిని ప్రతిబింబించుటకు ప్రయత్నించట్ల, కోరుకోవటంలా, అట్టగా ఎలాగ ప్రతిబింబించాలో అనుకోవటం లేదు. హల్లెలూయా. ఆల్ రైట్, నేను పుట్టా, దానిలో వాక్యానికి పుట్టా. ఒక గొర్రెకి పుట్టిందనుకో, గొర్రె అప్పుడు అది ఉన్నిని ఆటోమేటిక్ గా తీసుకొస్తుంది. ఇది కేవలం మీరు ఇక్కడ ఏం రాశాడండి? ప్యూజ్యం. హల్లెలూయా. నేను దానిని చేయుటకు ప్రయత్నించటం లేదండి. మీరు ఆ వెలుగును స్వీకరించకపోతే, ఒకవేళ మీరు ఆ వెలుగును స్వీకరించని ఎడల, ఇచ్చట ఆ ఒక్క విషయమునే నేను నొక్కి చెప్పుటకు నేను ప్రయత్నిస్తున్నా. ఆ వెలుగును మీరు స్వీకరించకపోతే ఏం జరిగిందో తెలుసా? ఆ 7 దీపస్తంభముల యొక్క వెలుగును స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? విడవబడతారు. ఆ వెలుగు మిమ్మల్ని ఎత్తబాటుకు తీసుకెళ్లేదై ఉన్నది. ఆ వెలుగు మీ జీవితాలను మార్చేదై ఉన్నది. ఆ వెలుగు రూపాంతర పరిచేదై ఉన్నది. శరీర మార్పును కలగజేసేదై ఉన్నది. హల్లెలూయా. ఆ వెలుగు ఎక్కడ అంటున్నాడు చూడండి. నేను దానిని చేయుటకు ప్రయత్నించుటలే, మీరు ఆ వెలుగును స్వీకరించని ఎడల, ఇచ్చట ఆ ఒక్క విషయాన్ని నేను నొక్కి చెప్పుచుటకు నేను ప్రయత్నిస్తున్నాను. అనగా ఇచ్చట ఈ ప్రసంగం పీఠము యొద్ద ఉన్న వ్యక్తిని గురించి నేను చెప్పడం లేదండి, కానీ ఆ సింహాసనం అందున్న ఆయన్ని గురించే నేను చెప్పుచున్నాను. మనుషుడి యొక్క వెలుగు కాదు, క్రీస్తు యొక్క వెలుగు గురించి. సింహాసనంలో ఉందెవరు? క్రీస్తు అయి ఉన్నాడు.
ఆ వెలుగు గురించి నేను చెప్పుచున్నాను. మీ హృదయమే ఆ సింహాసనముగా మారిపోవలెను. ఎప్పుడైతే ఆ వెలుగును మీరు స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, మీ హృదయం ఏమవుతుందో తెలుసా? ఆయన సింహాసనముగా మారిపోతుంది. మీ లోపల ఆయన వాక్యం ఉంటది, అక్కడ ఆయన సింహాసనం ఉన్నది. అక్కడ నుండి మీ యొక్క ఆత్మను స్వాధీనపరుచుకోవటం జరుగుతుంది, తర్వాత శరీరాన్ని కూడా స్వాధీనపరుచుకోవటం జరుగుతుంది. మరి ఆ యొక్క ప్రాణంలో వాక్యం ఉన్నది, ఆత్మలో వాక్యం ఉన్నది, శరీరంలో కూడా వాక్యం ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? అన్ని కూడా వాక్యంగా మారిపరచబడుతున్నాయి. మరి ఈ శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది? ఈ శరీరంలో ఉన్న జన్మ ద్వారా వచ్చిన పాపం ఏమవుతుంది? హల్లెలూయా. ఈ యొక్క శరీరము మరి 5 జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నది, అది తప్పుదారిలో నడిపించినది. ఆత్మకు 5 జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాయి, వాటిని కూడా తప్పుదారిలో నడిపించినది. అయితే వాక్యం స్వీకరించటం ద్వారాగా, వాక్యము అంగీకరించటం ద్వారాగా, ఆ వాక్యము అతి పరిశుద్ధ స్థలంలో ఉంచటం ద్వారాగా అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. శరీరం కంట్రోల్లోకి వస్తుంది, ఆత్మ కంట్రోల్లోకి వస్తుంది. ఇక చెడు నడత నడవాలన్నా నడవలేడు, చెడ్డ చూపులు చూడాలన్నా చూడలేడు, ఆ యొక్క తాగటానికి వెళ్ళాలన్నా వెళ్ళలేడు. ఏంటి ఏం జరిగినది? అతడు ఒక నూతన సృష్టి అయి ఉన్నాడు. పాతవి గతించాయి. అప్పుడు దాకా శరీరం మీద పనిచేసినవి, ఆత్మలో పనిచేసినవి అన్ని కూడా గతించాయి. ఏంటి గతించేలాగా చేసినది? దేవుడి యొక్క వాక్యము. ఎప్పుడైతే నీవు దాని స్థానంలో పెడుతున్నావో, నీ యొక్క అతి పరిశుద్ధ స్థానంలో ప్రాణంలో పెడుతున్నావో, ఆ వాక్యము మొత్తాన్ని కూడా ఏలేదిగా ఉన్నది. నీ ప్రాణ ఆత్మ శరీరాలను ఏలుబడి చేసేదిగా ఉన్నది. ఎప్పుడైతే ఆ వాక్యము అక్కడ ఉంచటం లేదో, నువ్వు ఇక లోకంలో ఖైదీ అయిపోతున్నావు. యేసయ్యకి ఖైదీ అవ్వాల్సిన నీవు లోకానికి ఖైదీ అయిపోయి లోక కార్యాలు జరిగిస్తా ఉంటావు. నేను కరెక్ట్ గానే ఉన్నానని భ్రమలో బతుకుతా ఉంటావు. కానీ ఆ సింహాసనంలో ఆయన లేడు. ఆ సింహాసనంలో ఆయన ఉండాలి. ఇప్పుడు ఉరుములు ఎక్కడి నుండి రావాలి? సింహాసనంలో నుండేనా? ధ్వనులు ఎక్కడి నుండి రావాలి? ఏ సింహాసనం? సింహాసనం ఏ సింహాసనం? వధువు లోపల ఆయన సింహాసనం ఉన్నది. ఆ సింహాసనంలో నుండి అదే మనం చూస్తున్నాము. ఆ యొక్క ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో ఆ విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, గొప్ప జన సమూహపు శబ్దము, పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు దేవుడు ఏలుచున్నాడు. ఇప్పుడు ఆయన నీలో ఏలేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు నీ కోపం వెళ్ళిపోయినది, నీ అసూయ వెళ్ళిపోయినది, నీ క్రోధం వెళ్ళిపోయినది, నీ ఈర్ష్య వెళ్ళిపోయినది, నీ ద్వేషం వెళ్ళిపోయినది, నీ మత్సరం వెళ్ళిపోయినది, నీ కామకత్వం వెళ్ళిపోయినది, శరీరాశలు వెళ్ళిపోయాయి. నువ్వు నూతన సృష్టివై ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఏలుతున్నాడు. ఇప్పుడు ఆయన నీలో ఏలుతున్నాడు. హల్లెలూయా. 1000 ఏళ్ల పాలనలో పాపం బంధించబడుతుందా? అవునా కదా? ఆయన సింహాసనం ఉన్నదా 1000 ఏళ్ల పాలనలో? ఇప్పుడు నీలో ఆయన సింహాసనం ఉన్నట్లయితే పాపము బంధించబడుతుంది. ఎంత మాత్రము పాపము ఇక జరగనీయకుండా దానికి ఆనకట్టలేసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సంగమా, ఎంత అద్భుతమైన వాక్యము! ఎంతమంది ఆనందిస్తున్నారు? ఎంతమంది దీన్ని సంతోషిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. 1000 ఏళ్ల పాలనలో జరగబోయే కార్యాలు ముందుగానే నీ జీవితంలో జరుగుతున్నాయంటే
ఆ నిత్యత్వం నీలోకి దిగొస్తా ఉన్నదండి. ఆ నిత్య జీవము కలిగిన యేసయ్య నీ లోపలికి ఆయన సింహాసనము, నీ సింహాసనములో, నీ లోపల ఉన్న సింహాసనంలోకి వస్తున్నాడంటే. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. విషయాలు అన్ని కూడా కొత్తగా మార్చబడుతున్నాయి. వేయేళ్ల పాలనలో మార్చబడుతుందా? ఆ లోకం మార్చబడుతుందా? పాపము తీసేయబడుతుందా? ఎంతమంది ఇక్కడే ఉన్నారు? మరి మీ జీవితంలో కూడా పాపం తీసేయబడుతుందా? క్రియలు మార్చబడతా ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ పేరతో మనం ముగించుకుందామండి. ఈ ప్రసంగ పీఠం యొద్ద ఉన్న వ్యక్తిని గురించి నేను చెప్పటం లేదు, కానీ సింహాసనం మందు ఉన్న ఆయన గురించే నేను చెప్పుచున్నాను. మీ హృదయమే ఆ సింహాసనంగా మారాలి. మీ హృదయమే దేవుడి సింహాసనముగా మీ హృదయంలో ఆయన ఉండాలని ఇష్టపడుచున్నాడు. నిత్య జీవం మీలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు మీరు ఇచ్చట ప్రతిబింబింపజేయుచున్నది అదే అని ఖచ్చితంగా గ్రహించగలరు. ఇక్కడ కూడా భూమి మీద ప్రతిబింబించబడుతుంది కూడా అదే అని, మీ లోపల ఏదైతే ప్రతిబింబించబడుతుందో అదే కార్యము కూడా ఇక్కడ కూడా ప్రతిబింబించబడుతుందని మీరు అప్పుడు గ్రహించగలుగుతారు. ఎంతమందికి ఈ వాక్యము నిత్య సత్యముగా ఉన్నది? ఎంతమంది ఆనందిస్తున్నారు? ఎంతమంది సంతోషిస్తున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించుడుగా.